అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్ముడు. ఎట్లా ఉండబోతుందన్న? సర్వం సిద్ధం అయిపోయినట్టే సభకు, రేపు జరగబోయేటటువంటి సభకు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు కొంతమంది ఎడ్ల బండ్లతోని, ఇంకా కొంతమంది పాదయాత్రలతో ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అసలు? రేపు కార్యాచరణ ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారిది? ఏ టైం వరకు వస్తారు ఇక్కడికి? ఎట్లా జరగబోతా ఉంది? రేపు ప్రొద్దున 27 తారీఖు నాడు నుంచి కేసీఆర్ గారు సభకు రాగానే మొత్తం దద్దరిల్లుతుంది తెలంగాణ మొత్తము. తెలంగాణ మొత్తం చూస్తుంది కేసీఆర్ గారు సభలో ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది. మొత్తం సభ మొత్తం దద్దరిల్లి రేపు మాత్రం కాంగ్రెస్లో గుండెలు గుబులుమంటాయి. ఖచ్చితంగా మన గవర్నమెంట్ మాత్రం 100% ఫెయిల్యూర్ అయిపోయింది. అన్ని పథకాలు ఫెయిల్ అయిపోయినాయి, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సారు సభతో వాళ్ళకు గుణపడం వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. మార్పు రాకపోతే మాత్రం వాళ్ళు విప్లవం అయిపోతారు. త్వరలో ఒక సంవత్సరం లోపలనే మొత్తం గవర్నమెంట్ అంతా డిజాల్ అయిపోతుంది. ఎక్కడెక్కడ దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి. అంతా దుకాణం ఖతం అయిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పనులు చేసి ప్రజలలో కొట్టు మంచి చేయాలి. కానీ అంత ఇక్కడ కూడా సభకు కూడా పోలీసు వాళ్ళని పెట్టి అంత ఆటంకం చేసుకుంటా, ప్రజలను బెదిరించుకుంటా, వాహనాలు తిరగకుండా మొత్తం ఎక్కడెక్కడ కార్యకర్తలను కానీ లీడర్లు కానీ మొత్తం అరెస్ట్ చేసుకుంటా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తుండ్రు రేవంత్ రెడ్డి. ఆ పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవాలని నేను సభాముఖంగా తెలుస్తున్నా. ఈ వరంగల్ సభ నుంచి ఎలకతుర్తి నుంచి మాట్లాడుతున్నాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి పనుల విధానంలో మార్పు తెచ్చుకొని పనులు చేయి. ఈ పిచ్చేషాలని మానుకో. మీ రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ కాబోయే మన సారు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మనకు పథకాలు, మనకు అన్ని బాధలు, అన్ని తీరులా మనం మంచి పడతాం. అందరూ ఆలోచనతోటి, అందరూ ఆవేదనతోటి ఉన్నారు. ప్రజలందరూ చాలా చిరునవ్వు అనేది కథమైపోయింది. కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళు చిరునవ్వుతో ఉంటుంది. అటువంటి చిరునవ్వు పోయి ప్రజల ముఖాల్లో రక్తం లేకుండా, ప్రజల ముఖాల్లో చిరునవ్వు లేకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చి. మళ్ళీ మనకు మొదటి కేసీఆర్ రావాలి, మొదటి సీఎం కావాలి, మొదటి మన కార్యక్రమాలు, మనకు అన్ని పథకాలు రావాలని విన్నపిస్తున్నాము. అసలు కేసీఆర్ ఉన్నప్పుడే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసిండు. ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతా ఉన్నది అని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు నేను వచ్చిన సంవత్సరంన్నరే అవుతా ఉన్నది. అప్పుడే ఇట్లా మీరు ఇది నా నుండి వేరే వేరే రకంగా నన్ను విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి సీఎం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఎక్కడ అప్పులున్నాయి బ్రదరు? సీఎం గారు పనులు చేసి మొత్తం ఇక్కడ పైసలు ఇక్కడ పెట్టి సార్ మొత్తం డెవలప్మెంట్ చేస్తే ఈయనేం చేస్తుడు? సంచులని లాబట్టుకొని హైడ్రా అని అది నీ అని మొత్తం ప్రజలు మోసం చేసుకుంటా రియల్ ఎస్టేట్ మొత్తం అనగదొక్కి ప్రజల మొత్తం గవర్నమెంట్ సొమ్ములను దాచేసుకొని మొత్తం వగ్భూములను ఆ భూములను ఈ భూములను తీసుకొని ఢిల్లీకి సంచులు మోసి రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మన ఎవరు సోనియమ్మకి అప్పచెప్పి వస్తుండు. ఈయన దుకాణం మొత్తం పైసలు అప్పచెప్పే దుకాణం మొదలు పెట్టుకున్నాడు. పైసలు అప్పకపోతే రేపు పొద్దున ముఖ్యమంత్రి పదవి ఊస్ట్ అవుతుంది, ఇంట్లో పడతారు పోయి. అందు గురించి ప్రజల అనుకున్న రీతిలో ప్రజలు ఇక్కడికి హాజరవుతారు అనుకుంటారా? 10 నుంచి కాదు 15 నుంచి 20 లక్షల మంది వస్తారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మాండమైన సభ జరుగుతుంది. 101% సక్సెస్ అవుతుంది. కేసీఆర్ ఏ సభ పెట్టినా సక్సెసే. జీవితంలో కేసీఆర్ అనేది ఆలోచించి ఆలోచనతో పెట్టే సభ కానీ ఏది కానీ సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడు వెనక తట్టేది ఉండదు. మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళ గుండెలో బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ గుండెలు గుబులు జరుగుతాయి, రైళ్లు పరిగెత్తాయి. రేపటితోటి మొత్తం కథ కొత్త వ్యూహం మొదలు పెడుతుంది బీఆర్ఎస్. అంటే సభ తర్వాత ఏమన్నా రాజకీయాలలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నదంట? ఖచ్చితంగా మార్పులు వస్తాయి బ్రదరు. చాలామంది ఇప్పటికే కళ్ళు తీసుకుంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ మంచి మంచి కార్యకర్తలు వస్తామంటేనే మా సారు అవసరం లేదురా నాయన, మీరు దొంగలు గోడలు దుట్టలు వద్దు, ఎవరు రావద్దు, నా కార్యకర్తలు, నాకున్న శ్రేయోభిలాషులు, నమ్ముకున్న మనసులే కావాలి, మీరు ఎవరు రావద్దని అందరినీ కొట్టి పారేస్తుండ్రు సార్. ఎవరు రాణిస్తలేడు. లేకపోతే ఇప్పుడు 10 మంది దుంకుతురు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములు, ఈ సభకి ఇచ్చినటువంటి భూములంతా కూడా కొంచెం వీళ్ళని ఇబ్బంది పెట్టి భూములు తీసుకున్నారు, సభకు వాడుతూ ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ బ్రదరు ఎగరరాక అంటారు హిందీల సామెత, నాచి నాకే అంగం తేడా అన్నట్టు. ఇదంతా రాజకీయం కాబట్టి ఎవరు గుంజుకోడు, ఎవరేం చేయరు. ఇదంతా సభ మంచి జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి కళ్ళ ఎర్ర చేసి ఇవన్నీ అవకతవకలు చేసి గవర్నమెంట్ వినియోగించుకొని, పోలీసు వ్యవస్థను వినియోగించుకొని దుష్ట శక్తులతోటి అంత అడ్జస్తుండు రేవంత్ రెడ్డి. ఇది చాలా తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు గుంజుకునేది లేదు, ఏం లేదు. సభ పెట్టుకొని పోయేందుకు వచ్చినాం కానీ ఎవరు గుంజుకునే వ్యవస్థ కాదు. అట్లా చేయాలంటే కేసీఆర్ గారు ఎన్నో చేస్తుడు. నీ లెక్క దొంగ లెక్కలు, దొంగ కథలు చేయాలంటే చెప్తాడు. నువ్వు అమలనే సంచులు మోసినాడు, నువ్వు ఎమ్మెల్సీ దానినే పైసలు దొంగ నోట్లో పట్టుబడ్డావు. నువ్వు చెప్పేటప్పుడు నువ్వు అవే తెలివిమంతుని, నీకు తెలివి నాది, నీకు ఏం లేదు. అంతా వేస్ట్ ముచ్చట్లు మాట్లాడకు. ఇప్పటికైనా ఇటువంటి అవకతవకలు పనులు చేయకు. మంచి సీఎంగా ఉండి మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉండని నా యొక్క విన్నపం. ఫైనల్గా అంటే ఈ సభకు అనేక రకాలుగా
రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది, సభకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ప్రభుత్వం అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు చాలా పెద్ద ఎత్తున ఈ పదం వాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు ఫైనల్? ఏం లేదు బ్రదరు, ఎన్ని వినయాలు చేసినా, ఎన్ని పోలీసు వ్యవస్థ పెట్టినా, ఎంతమంది చేసినా, ఈ విప్లవం నుంచి వచ్చిన పార్టీ, ఇది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఎలాంటి ఇటువంటి చిల్లర మల్లర కథలకు భయపడేది లేదు. దేని గురించి భయపడరు. ఒక్కొక్క కార్యకర్త 100 కార్యకర్తలు సమానంతో పనిచేస్తారు. మంచి నాయకులు, లీడర్లు, క్రియాశీల సభ్యులు మంచి వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కానీ మంచి హార్డ్ కార్యకర్తలు, న్యాయంగా ధర్మంగా మనసుతోటి చేసే కార్యకర్తలు, పైసలకు అమ్ముడు పోయి, దొంగతలకు అమ్ముడు పోయి, లుచ్చతలకు పనిచేసిన వాళ్ళు కాదు. వీళ్ళు తిరగబడినంటే నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండవు బిడ్డ. 4 కోట్ల ప్రజలు తిరిగి చెప్పుతో ఉరికిపించి కూడా కొట్టే రోజు వస్తుంది. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.